హెచ్ఆర్పిడబ్ల్యూఏఓ మీడియా ప్రేక్షకులకు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ మనం తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018ని గురించి తెలుసుకోవడం జరుగుతుంది. గతంలో కొన్ని వీడియోల ద్వారా ఈ యొక్క పంచాయతీరాజ్ వ్యవస్థ వచ్చేసి ఇది మూలంచెల వ్యవస్థ అని చెప్పి, ఇందులో గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ, మండల స్థాయిలో మండల పరిషత్, జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్ అని చెప్పేసి మూలంచెల వ్యవస్థ అని చెప్పుకోవడం జరిగింది. అందులో భాగంగా మనం గ్రామ పంచాయతీని గురించి తెలుసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క మన వీడియోలలో హెచ్ఆర్పిడబ్ల్యూఏఓ వీడియోలలో చూసినట్లయితే మనము పార్ట్ 1 నుంచి మొదలు పెడితే పార్ట్ 13 వరకు మన ఈ యొక్క గ్రామ పంచాయతీ దాని గురించి మనము తెలుసుకున్నాం. ఈ గ్రామ పంచాయతీలో మనం దేని గురించి తెలుసుకున్నామంటే, ఈ యొక్క గ్రామ పంచాయతీని 6 చాప్టర్లుగా ప్రతిపాదించుకోవడం జరిగింది. ఈ యొక్క తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారం ఈ 6 చాప్టర్లలో మొదటి చాప్టర్ అయినటువంటి గ్రామ పంచాయతీ నిర్మాణం, పరిపాలన మరియు నియంత్రణ అనే చాప్టర్ను గురించి పార్ట్ 1 నుంచి పార్ట్ 13 వరకు మనం వీడియోస్ అబ్జర్వేషన్ చేసినట్లయితే ఈ యొక్క చట్టం ఏం చెప్తుంది అనేది మనకు తెలుస్తుంది. అలాగే ఇప్పుడు ఈరోజు మనం ఈ యొక్క పంచాయతీరాజ్ వ్యవస్థలో చాప్టర్ 6 చాప్టర్గా మనం ప్రతిపాదించుకోవడం జరిగింది కదా. అందులో మొదటి చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. పార్ట్ 1 వీడియో నుంచి పార్ట్ 13 వీడియో వరకు. ఇప్పుడు ఇక చాప్టర్ 2 అనే అంశాన్ని మనము చూద్దాం. ఇక్కడ ఈ యొక్క గ్రామ పంచాయతీ నిర్మాణం, పరిపాలన మరియు నియంత్రణ అనేది చాప్టర్ 1 అయితే, ఈ యొక్క గ్రామ పంచాయతీ విధులు మరియు బాధ్యతలు అనేది చాప్టర్ 2. ఇది సెక్షన్ 52 తెలియపరుస్తుంది. దీని గురించి ఆవశ్యక విధులు కొన్ని ఉన్నాయి. వాటిని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే మన గ్రామ పంచాయతీ ఏ పరిధిలో ఉందో ఆ పరిధి వరకు ఉన్నటువంటి అధికార పరిధి వరకు ఉన్నటువంటి భవనాలు ఏవైతే ఉన్నాయో, రోడ్లు ఏవైతే ఉంటాయో, వంతెనలు ఏవైతే ఉన్నాయో, కట్టడాలు ఏవైతే ఉన్నాయో, దారులు ఏవైతే ఉన్నాయో, మరి వీటి యొక్క నిర్మాణం చేయడం అనే బాధ్యత మొత్తం పూర్తిగా గ్రామ పంచాయతీ పైన ఉంటుందని చెప్పేసి చట్టం చెప్తుంది. ఇక మన బహిరంగ స్థలాల్లో, వీధుల్లో, బజార్లలో వీధి దీపాలు ఏర్పాటు చేయడం కూడా, వీధి లైట్లు ఇవన్నీ ఏర్పాటు చేయడం కూడా బహిరంగ స్థలాల్లో, స్తంభాలకు, మన కరెంట్ పోల్స్కు, వీటన్నిటికీ మన గ్రామాలలో వీధి లైట్లు మనం చూస్తుంటాం. గ్రామాలలో ఈ యొక్క వీధి లైట్లను ఏర్పాటు చేసే బాధ్యత కూడా గ్రామ పంచాయతీ అని చెప్పి చట్టం చెప్తుంది. ఇక మురుగునీరు, వర్షపు నీరు ఏదైతే ఉందో అది ఒక దగ్గర నిల్వ ఉండడం వలన రకరకాల వ్యాధుల బారిన పడే అవకాశాలు ఉంటుంది. ప్రజలు రహదారుల వెంట మురుగునీరు ఉండడం వలన, గుంతలు ఉండడం వలన వచ్చిపోయే మార్గాలకు, వాహనదారులకు ఇబ్బంది జరగడము, అలాగే వాటి వలన దోమలు, ఇవన్నీ రకరకాల వ్యాధులు ఇవన్నీ రావడం జరుగుతుంది. కనుక వీటిని ఈ విధంగా లేకుండా వీటిని ప్రాణదోరడానికి ఇనుకుడు గుంతలు, కాలువలు లాంటివి నిర్మించి వాటిని గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత కూడా మన గ్రామ పంచాయతీ ఉంటుందని చెప్పి చట్టం చెప్తుంది. ఈ గ్రామాలలో ఉన్నటువంటి బజార్లలో, వీధుల్లో చెత్త కుప్పలు, పిచ్చి మొక్కలు ఉంటాయి. పొదలలో కొన్ని పొదలు ఉంటాయి, దారుల పొంటి మనం చూస్తుంటాం. డొంకదారులు ఉంటాయి, గ్రామాలలో చాలా డొంకదారులు ఉంటాయి. అవసరాల కొద్దీ మనం ఆ డొంకదారుల వెంట తిరగాల్సిన పరిస్థితులు ఏర్పడుతుంటాయి. ఆ పరిస్థితులు ఏర్పడినప్పుడు అక్కడ తేళ్లు, పాములు, విషపురుగుల వల్ల వాటి బారిన పడి ఎంతమంది ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భాలు మనం చూసినాము. కాబట్టి ఇలాంటి ఇలాంటి నష్టాలు ఏం జరగకుండా నీట్గా ఉండే విధంగా చూసుకునే బాధ్యత కూడా, ఈ పొదలు ఇవన్నీ లేకుండా తొలగించి నీట్గా చేసే బాధ్యత కూడా గ్రామ పంచాయతీ ఉంటుందని చెప్పేసి చట్టం చెప్తుంది. ఇక మరుగుదొడ్ల ఏర్పాటు కూడా చేయాలని చెప్పి గ్రామ పంచాయతీలను చూసుకోవాలని చెప్పేసి చట్టం చెప్తుంది. ఇక శ్మశాన వాటికలను ఏర్పాటు చేసే బాధ్యత గ్రామ పంచాయతీ అని చెప్తుంది చట్టము. అలాగే మన గ్రామంలో కొంతమంది పోషణకు దిక్కులేని, అంటే చూసుకునే వాళ్ళు లేని కొంతమంది అనాథలు ఉంటారు. వారు దిక్కులేని సాగు చనిపోయినప్పుడు ఆ యొక్క శవాలను, అంటే ఆ దహన ప్రక్రియలు పూర్తిగా, అంటే ఖననం చేయడము, దహన ప్రక్రియలు చేయడం అనే బాధ్యత కూడా ఈ యొక్క పంచాయతీరాజ్ చట్టమే చూసుకోవాలి. పంచాయతీరాజ్ చట్టం ప్రకారము ఈ యొక్క గ్రామ పంచాయతీ యొక్క బాధ్యత అని చెప్పి తెలియపరచడం జరుగుతుంది. ఇక జంతు కళేబరాలు, అంటే జంతువులు చనిపోయి రోడ్ల పొంటి అక్కడిక్కడ మనం చూస్తుంటాం. కొన్ని గ్రామాలలో అప్పుడప్పుడు మనం వెళ్ళినప్పుడు జంతువులు, ఇట్లా పెద్ద జంతువులు చనిపోయి గలీజ్ దుర్వాసన రావడం అనే సందర్భాలు మనం చూస్తుంటాం. అలాంటివి జరగకుండా కూడా చూసుకోవాల్సిన బాధ్యత కూడా, ఆ కళేబరాలను పూడ్చిపెట్టే బాధ్యత కూడా మన గ్రామ పంచాయతీ ఉందని చెప్పేసి తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 చెప్తుంది. ఇక అంటువ్యాధులు రాకుండా నివారించడం, అంటే కలరా, మలేరియా వంటి వ్యాధులు నివారించి వాటి కొరకు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కూడా గ్రామ పంచాయతీ ఉంటుందని చెప్పి చట్టం చెప్తుంది. ఇక మంచినీటి బావులు, చెరువులు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కూడా ఈ చట్టం ప్రకారం గ్రామ పంచాయతీ అని చెప్తుంది. నిర్వహణ, ప్రజలకు త్రాగునీరు సరఫరా నిర్వహణ కూడా ఈ చట్టం ప్రకారం గ్రామ పంచాయతీ చూసుకోవాలని చెప్పి చెప్తుంది. గ్రామ పంచాయతీ బాధ్యత అని చెప్తుంది. ఇక కంపోస్ట్ ఎరువుల తయారీ బాధ్యత కూడా మన గ్రామ పంచాయతీ అని చెప్పి చట్టం ప్రకారం తెలుస్తుంది. మనకు జననములు, మరణములు యొక్క నమోదు, అంటే ఎంతమంది చనిపోయారు, ఎంతమంది పుట్టిరు అని వీటిని నమోదు చేసుకునే బాధ్యత కూడా గ్రామ పంచాయతీ తీసుకోవాలని చెప్పేసి చట్టం చెప్తుంది. బందిరదొడ్ల ఏర్పాటును చేయాలని చెప్తుంది. ఇంకా చూస్తే మనము ఆర్థిక వనరులను సమీకరించే బాధ్యత కూడా గ్రామ పంచాయతీలో
చట్ట ప్రకారము ఈ గ్రామ పంచాయతీ అని చెప్పేసి పంచాయతీరాజ్ చట్టం 2018 తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 చట్టం ద్వారా తెలుస్తుంది మనకు. ఈ చట్టంతో పాటు ఇంకా ఇతర శాసనాలు అంటే గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇతర శాసనాలు ఏమైనా తప్పకుండా నిర్వహించాలని చెప్పినట్లయితే వాటి అన్నింటి విషయంలో కూడా వాళ్ళు ప్రభుత్వం వారు భావించిన అన్ని ఇతర విషయాలను కూడా చూసుకోవాల్సిన బాధ్యత వచ్చేసి గ్రామ పంచాయతీ ఉంటుంది అని చెప్పి చట్టం చెప్తుంది. ఈ యొక్క ఆవశ్యక విధులు అన్న మనము ఈ ఆవశ్యక విధులలో మన గ్రామంలో ఉన్నటువంటి ఆర్థిక వనరులు అంటే మన గ్రామం ద్వారా మనకు ఆర్థిక వనరుల లభ్యత అంటే మన బడ్జెట్ ఎంతవరకు ఉంది ఏందనేది చూసుకొని వాటి ప్రకారం కూడా ఇంకా కొన్ని ఆవశ్యక విధులు నిర్వహించవలసిన బాధ్యత కూడా ఈ మన గ్రామ పంచాయతీకి ఉందని చెప్పి చట్టం చెప్తుంది. ఆ విషయాలు ఏంటనేది మనం చూస్తే ప్రయాణికులకు ధర్మశాలలు, విశ్రాంతి గృహం నిర్మాణము అంటే బస్ స్టాండ్లు ఇవన్నీ కట్టడం అంటే ఎండకు ప్రజలు ఇబ్బంది పడకుండా, వర్షం వచ్చినప్పుడు వర్షానికి ఇబ్బంది పడకుండా మన ప్రయాణించే వారు ప్రజలు ఎవరైతే ఉంటారో మన గ్రామంలో వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధర్మశాలలు, విశ్రాంతి గృహాలు నిర్మాణం కూడా చేయవలసిన బాధ్యత ఈ గ్రామ పంచాయతీకి ఉంటుందని చెప్పి చట్టం చెప్తుంది మనకు. రోడ్ల పక్కన మరియు అలాగే ఇతర పబ్లిక్ ప్లేసులు ఏవైతే ఉంటాయో ఆ ప్లేసులలో చెట్లు నాటించి వాటిని పరిరక్షించే బాధ్యత గ్రామ పంచాయతీకి ఉంటుంది. చెట్లు నాటడం వల్ల ఆరోగ్యం చాలా మెరుగుపడుతుంది గ్రామ ప్రజలది కనుక ఈ అంశాన్ని కూడా ఈ చట్టంలో చేర్చడం జరిగిందని తెలుస్తుంది మనకు. కాబట్టి ఇది కూడా గ్రామ పంచాయతీ బాధ్యత అని చెప్పేసి చట్టం చెప్తుంది మనకు. ఇక ప్రీ ప్రైమరీ విద్య, ప్రాథమిక విద్య, ఆరోగ్యం మరియు కుటీర పరిశ్రమలు, ప్రైమరీ విద్య మరియు ప్రాథమిక విద్య మరియు కుటీర పరిశ్రమలు వాటిని నెలకొల్పడం కూడా ఈ చట్టం ప్రకారము మన గ్రామ పంచాయతీగా ఉంటుందని చెప్పి చట్టం చెప్తుంది. వైద్యశాలల స్థాపన నిర్వహణ అంటే హాస్పిటల్స్, వైద్యశాలల స్థాపన కూడా నిర్వహించాలని చెప్పేసి పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఈ బాధ్యత కూడా మన గ్రామ పంచాయతీ విధులలో ఒక అంశం అని చెప్పి చట్టం చెప్తుంది. ఇక రేడియోలు, ఆట స్థలములు, వ్యాయామశాలలు స్థాపన నిర్వహణ ఇవి కూడా ఏర్పాటు చేయవలసిన బాధ్యత గ్రామ పంచాయతీ అని చెప్పేసి చట్టం చెప్తుంది. ఇక పార్కుల నిర్మాణం నిర్వహించాలని చెప్పి చట్టం చెప్తుంది. ఇక గ్రంథాలయాలు, పట్టణ మందిరములు స్థాపన నిర్వహణ చేయాలని కూడా ఈ చట్టం చెప్తుంది మనకు. వికలాంగులు అంటే మనకు తెలుసు, కాళ్ళు, చేతులు, నడుములు, కళ్ళు ఇక రకరకాల అంగవైకల్యం కలిగిన వాళ్ళందరినీ మనం వికలాంగులు అంటాము. వీరందరినీ అలాగే వికలాంగులు వీరితో పాటు నిరాధారులు అంటే ఎలాంటి ఆధారం లేని వారు, బతకడానికి ఏ ఆధారం లేని వారు కూడా కొంతమందిని మనం గ్రామాలలో చూస్తుంటాం. ఈ వికలాంగులు, నిరాధారులు ఎవరైతే ఉంటారో అలాగే వ్యాధిగ్రస్తులు, వ్యాధికి లోనై కూడా వారు ఏం చేసుకోలేని పరిస్థితుల్లో కొంత ఇబ్బందులు పడుతూ ఉంటారు కనుక వీరికి సహాయ కార్యక్రమాలు చేయవలసిన బాధ్యత కూడా గ్రామ పంచాయతీ విధుల్లో ఒక భాగమే అని చెప్పి మనకి చట్టం తెలియపరుస్తుంది. ఇంకా వ్యవసాయ అభివృద్ధి కొరకు ప్రదర్శన నిర్వహణ, ఇంకా వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడానికి ప్రదర్శన నిర్వహణ చేయాల్సిన బాధ్యత కూడా ఈ చట్టం ప్రకారము గ్రామ పంచాయతీకే ఉంటుందని చెప్పేసి చట్టం తెలియపరుస్తుంది. మేలు రకపు వ్యవసాయ పద్ధతులు అంటే తక్కువ పెట్టుబడితో మనం ఎక్కువ దిగుబడిని ఎట్లా చేయాలి, ఏ కాలంలో ఏ పంట వేస్తే బాగుంటుంది, ఆ పంటల్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఏ విధంగా మనం తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడిని పొందాలి అనే అంశాలను కూడా ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత కూడా ఈ వాటి యొక్క పద్ధతులను కూడా, మేలురక పద్ధతులను కూడా వ్యవసాయంలో వాటి గురించి తెలియాల్సిన బాధ్యత కూడా గ్రామ పంచాయతీగా ఉంటుందని చెప్పి తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారం చెప్తుంది. ఇక గిడ్డంగులు, ధాన్యాగారాల స్థాపన నిర్వహణ, మన గ్రామంలో పండించినటువంటి పంటలు, ధాన్యాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని మనం భద్రపరచుకోవడానికి గిడ్డంగులు, ధాన్యాగారాలు వీటికి సంబంధించినటువంటి మనము స్థాపన నిర్వహణ కూడా చేయవలసి ఉంటుందని చెప్పేసి చట్టం చెప్తుంది. ఆ బాధ్యత కూడా ఎవరిదని మన గ్రామ పంచాయతీ విధులలో ఒక భాగం అని చెప్తుంది. ఇక పశువుల కొట్టంలో స్థాపన నిర్వహణ, ఇక మనుషులకే కాదు మన జంతువులకు కూడా మనము ప్రొటెక్షన్ ఇవ్వడం అనేది బాధ్యత అని చెప్పేసి ఆ బాధ్యతను కూడా ఈ చట్టం ప్రకారం గ్రామ పంచాయతీ అని చెప్పేసి చట్టం చెప్తుంది. ఇక గ్రామ నివేశ స్థలాల విస్తరణ, పశు వృద్ధి, వైద్య సహాయము, పశువులకు కూడా వృద్ధి చెందడము, వాటికి వైద్యపరంగా కూడా మనుషులతో పాటు పశువులకు కూడా వైద్యపరంగా సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి చట్టం చెప్తుంది. ఆ బాధ్యత కూడా గ్రామ పంచాయతీ విధుల్లో ఒక భాగమే అని చెప్తుంది. ఇక సంతలు, జాతరలు, ఉత్సవాల నియంత్రణ అంటే మనము అనాది నుంచి మన గ్రామాలలో కొంత దేవుళ్ళు, కొన్ని గుళ్ళు, కొన్ని గోపురాలు, కొంత గ్రామ దేవతలు అనేది ఉండడం జరుగుతుంది. వీరికి మనము ఆనవాయితీగా ఎంతో కాలం నుంచి ఆనవాయితీగా మన పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి ఆనవాయితీలు కొన్ని ఉంటాయి. వాటన్నింటినీ జాతరలుగా, ఉత్సవాలుగా నిర్వహించుకోవాల్సిన బాధ్యత కూడా అది గ్రామ పంచాయతీ తీసుకోవాలని చెప్పేసి తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారం అది ఆ బాధ్యత కూడా ఆ విధులు కూడా గ్రామ పంచాయతీ అని చెప్పి ఇక్కడ మనకు పూర్తిగా తెలియపరచడం జరిగింది. ఇక సంతలు, జాతర, ఉత్సవాల నియంత్రణ, ఇంకా సామాజిక అభివృద్ధి కొరకు స్వచ్ఛంద సేవల ఏర్పాటు, సామాజిక అభివృద్ధి కొరకు స్వచ్ఛంద సంస్థల సేవల ఏర్పాటు కూడా చేయవలసిన బాధ్యత కూడా గ్రామ పంచాయతీ ఉంటుందని చెప్పేసి చట్టం చెప్తుంది. ఇక ప్రసూతి, డెలివరీ పేషెంట్లు, గర్భిణీ పేషెంట్లు ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ శిశు సంక్షేమ కేంద్రాల స్థాపన. శిశు సంక్షేమ కేంద్రాలు అంటే ఇప్పుడు మన అంగన్వాడీ ఎగ్జాంపుల్ చూసినట్టు మనం అంగన్వాడీ ఉంది.
మన ప్రసూతి మహిళలకు శిక్ష సంక్షేమ ఆశా వర్కర్లు వీళ్ళందరినీ కూడా మనం ప్రభుత్వం మన గ్రామ పంచాయతీలో ఉండడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా ఈ యొక్క వీళ్ళందరూ కూడా వారికి అవసరమైనటువంటి కేంద్రాలు, ప్రసూతి శిశు సంక్షేమ కేంద్రాలు అంటే ప్రసూతి హాస్పిటల్స్, వారికి కావాల్సిన హాస్పిటల్, అంగన్వాడీ కేంద్రం ఇప్పుడు స్థాపించినట్టుగా ఈ యొక్క ప్రసూతి శిశు సంక్షేమ కేంద్రాల స్థాపన కూడా చేయవలసిన బాధ్యత కూడా గ్రామ పంచాయతీ విధులలో ఒక భాగమే అని చెప్పేసి తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం మనకు తెలియపరచడం జరుగుతుంది. ఇంకా చూస్తే మనం రక్షణ ఏర్పాట్లు అంటే మన గ్రామ రక్షణకు కావాల్సినటువంటి ఏర్పాట్లు ఏవైతే ఉంటాయో అవన్నీ మన గ్రామానికి ఏమైనా పెను ప్రమాదాలు పొంచి ఉన్న సమయంలో మనం వాటి యొక్క రక్షణ భాగాలను కూడా మన గ్రామ పంచాయతీ బాధ్యత. ఎగ్జాంపుల్ మన ఊరు పంటి కాలువలు ఉన్నాయనుకోండి, పెద్ద కాలువలు ఏదైనా భారీ వర్షాలు వచ్చినప్పుడు మనకు నాగార్జున సాగర్, శ్రీశైలం అక్కడ గేట్లు ఎత్తినప్పుడు ఈ కాలువలు కట్టలు తేయకుండా గ్రామంలోకి నీరు రాకుండా గ్రామ ప్రజలు ఇబ్బంది పడకుండా ఎలాంటి నష్టం జరగకుండా ఏదో ఏ పరంగానైనా మన గ్రామంలో ఒక చిన్నపాటి కంపెనీ ఉంది, ఆ కంపెనీలో పేర్లు సంభవిస్తుంటే ఎన్నో విధాలుగా ఇలాంటి ఏ విషయాలు కూడా ఏవైనా సరే ఏ ఇబ్బంది జరగకుండా ప్రజలకు రక్షణ ఏర్పాట్లు కూడా గ్రామ పరిధిలో చూసుకోవాల్సిన బాధ్యత గ్రామ పంచాయతీకి ఉంటుందని చెప్పేసి తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 చెప్తుంది మనకు క్లియర్గా. ఇక్కడ విపత్తు సమయాలలో సహాయక చర్యలు, విపత్తు అంటే మీకు తెలుసు వర్షాలు రావడం, వరదలు రావడం, ఇల్లు కొట్టకపోవడం, బయటికి వెళ్ళి ప్రజలు పనులు చేసుకోలేని పరిస్థితులు, అగ్ని ప్రమాదాలు జరగడం, రకరకాల ఏదన్నా మన డెంగ్యూ మన వచ్చింది ఒక జబ్బు మనకు ఏది మన కరోనా జబ్బు, అలాంటి జబ్బులు ఇలాంటి రావడం, ఇలాంటి విపత్తు సమయాలలో సహాయక చర్యలు కూడా తీసుకోవాల్సిన బాధ్యత కూడా సహాయక చర్యల బాధ్యత కూడా మన గ్రామ పంచాయతీకే ఉంటుంది అని చెప్పి తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 చెప్తుంది మనకి. ఇక్కడ విచ్చలవిడిగా తిరిగే ఊర కుక్కలను నాశనం చేయటం అంటే మనం చూస్తున్నాం గ్రామాలలో కుక్క కాటు ఎంత డేంజర్ అనేది తెలుసు. కాబట్టి గ్రామాలలో ఊరకుక్కలు కొన్ని తిరుగుతుంటాయి. ఈ ఊరకుక్కల వలన చాలా రకాల ఇబ్బందులు తెలుస్తాయి. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కూడా మనం చూస్తున్నాం ఈ ఊరకుక్కల వలన ప్రొటెక్షన్ లేక ఈ మనుషుల్ని పట్టి చంపేసిన సందర్భాలు కూడా మనం చూసినాం ఈ మధ్య కాలంలో. కాబట్టి అలాంటి పరిస్థితులు ఏర్పడకుండా కూడా చూసుకోవాల్సిన బాధ్యత కూడా గ్రామాలలో గ్రామ పంచాయతీకి ఉంటుందని చెప్పేసి ఈ తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 చెప్తుంది. ఆ కుక్కల ఊరకులను నాశనం చేసే బాధ్యత అని చెప్తుంది. ఈ నిరుద్యోగ గణాంకాల తయారీ అంటే గ్రామంలో వచ్చేసి ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంటి, వాళ్ళ డీటెయిల్స్ ఏంటి అనేది కూడా ఆ యొక్క గణాంకాల తయారీని చేపట్టడం కూడా తెలియపరచడం కూడా తెలుసుకోవడం కూడా మన గ్రామ పంచాయతీ బాధ్యత అని చెప్పేసి చట్టం చెప్తుంది మనకు. పబ్లిక్ మార్కెట్లు నిర్వహించుట, పబ్లిక్లో మార్కెట్లు నిర్వహించడం, మన గ్రామంలో మార్కెట్లు తెరవడం నిర్వహించడం, ఈ మార్కెట్లో కూడా మన గ్రామంలో మనకు అవసరాలు ఏమున్నాయో అవన్నీ మనము ఎక్కడికో మన పట్టణాలకు వెళ్లకుండా మన గ్రామంలో అన్ని అనుకూలంగా ఉండే విధంగా గ్రామానికి చర్యలు చేపట్టడం కూడా గ్రామ పంచాయతీ బాధ్యత ఉంటుందని చెప్పి చట్టం ప్రకారం తెలుస్తుంది మనకు. మన కమతాల ఏకీకరణ, భూ సంస్కరణ చర్యలు, ఇక కమతాల ఏకీకరణ, భూ సంస్కరణల చర్యలు, ఇక భూముల గురించి, భూ సమస్యల గురించి, భూ వివాదాల గురించి ఏమేమి ఉన్నాయి, మన గ్రామంలో ఏం జరుగుతుంది, ప్రభుత్వ భూములు ఎన్ని ఉన్నాయి, ఎవరెవరు నిరుపేదలకు ఎంతమందికి ఎన్ని ప్రభుత్వ భూములు అందినాయి, పూర్తి వివరాలు కూడా తెలుసుకునే బాధ్యత గ్రామ పంచాయతీకి ఉందని చెప్పి ఈ యొక్క చట్టం ప్రకారం తెలియడం జరుగుతుంది. ఇంకా మరి పబ్లిక్ కలేవరాలు పబ్లిక్ కబేలాలు తెరచుట నిర్వహించడం, ఇకపోతే కమతాల ఏకీకరణ, భూ సంస్కరణ చర్యలు, ఇక అసృష్యత, అవినీతి, మత్తు పదార్థాల సేవనం నిర్మూలన. ఇక అసృష్యత, అవినీతి, ఇక ఇవి అవినీతి అంటవా మనం ఇక దీని గురించి ఇక ఒక రకంగా చెప్పాల్సిన పని లేదు. ఈరోజు కరప్షన్ అనేది చాలా ఉందనేది మనకు మన దేశవ్యాప్తంగా పూర్తిగా తెలుసు. ఇప్పుడు ఈ అవినీతిని నిర్మూలించాలంటేనే ఈ చట్టాల గురించి ప్రజలందరికీ అవగాహన ఉండాలనే ఉద్దేశంతో గ్రామ ప్రజలందరూ ఈ చట్టాన్ని తెలుసుకున్నప్పుడు ఈ అవినీతి జరగకుండా కాపాడుకోగలుగుతారు వారి గ్రామాన్ని వారని చెప్పేసి ఆ బాధ్యత ప్రతి ఒక్కరూ గ్రామం నాది అనే మంచి ఉద్దేశంతో ముందుకొచ్చి ఈ యొక్క చట్ట ప్రకారం మన గ్రామ పరిపాలన జరుగుతుందా లేదా అనే అంశాన్ని క్షుణ్ణంగా ప్రతి ఒక్కరు పరిశీలించాలనే ఆలోచన మనసులో తెచ్చుకున్నట్లయితే ఈ యొక్క అవినీతిని అరికట్టే అవకాశం ఉంటుంది. కనుక ఈ యొక్క పంచాయతీరాజ్ చట్టంలో ఉన్నటువంటి అంశాలను పూర్తిగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని చెప్పి నేను హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్గా గ్రామీణ ప్రాంతాల ప్రజలందరినీ నేను పేరున వేడుకుంటున్నాం. చూద్దాం మనము అస్పృశ్యత, అవినీతి, మత్తు పదార్థాల సేవనం నిర్మూలన, సాంఘిక సామరస్యములను పెంపొందించుట. ఇక్కడ చూడండి, మత్తు పదార్థాల సేవనం నిర్మూలన అంటే మనం గ్రామాలలో చూస్తున్నాం. ఒకప్పుడైతే ఈ మత్తు పదార్థాలు, సారబట్టీలు ఇవన్నీ బాగా పెడుతుండేది గ్రామాలలో. ఇప్పుడు అవి అన్నీ తగ్గిపోయినాయి. ఇప్పుడు మొత్తం ఇక విస్కీ, బ్రాండీ ఇక ఇవి మొదలైనవి. కాబట్టి ఇలాంటివన్నిటిని యూత్ వీటన్నిటిని దాగి ఖరాబ్ అయ్యి మొత్తం గ్రామం చాలా ఇబ్బందులకు గురైన సందర్భాలు మనం ఎన్నో చూసినాం ప్రసార మాధ్యమాలలో. అలాంటి వాటన్నిటి నుంచి మన గ్రామాన్ని మనం బయటపడేసుకోవాలంటే ఈ యొక్క అవినీతిని, అసూషతను, మత పదార్థాల సేవన నిర్మూలనను, సాంఘిక సామరస్యములను పెంపొందించుట, వీటి గురించి కూడా తీసుకోవాల్సిన వీటన్నిటిపై చర్యలు తీసుకొని వీటిని చూసుకోవాల్సిన బాధ్యత కూడా గ్రామ పంచాయతీకే ఉంటుందని చెప్పేసి తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 చెప్తుంది మనకి. ఇక్కడ గ్రామ ప్రజల నైతిక, సాంఘిక, భౌతిక సంక్షేమం పెంపొందించడం. చూడండి, ఇక్కడ గ్రామ ప్రజలకు నైతిక, సాంఘిక, భౌతిక సంక్షేమం పెంపొందించే బాధ్యత కూడా గ్రామ పంచాయతీకి ఉంటుంది. ఈ ఆవశ్యకత వివేచనాత్మకత విధులతో పాటు
విధులతో పాటు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం నందలి షెడ్యూల్ 1 కింద 29 అంశాలు అనగా రాజ్యాంగం నందలి 11వ షెడ్యూల్లో తెలుపబడిన వాటిని కూడా నిర్వర్తించవలసి ఉన్నది. ఈ ఆవశ్యకత వివేచనాత్మకత అంటే మనం ఇప్పుడు చెప్పుకున్న ఏవైతే ఉన్నాయో ఆవశ్యకత విధులు, ఈ విధులతో పాటు అంట మన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం అంటే తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 కన్నా ముందు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా పంచాయతీరాజ్ చట్టం ఉంది కాబట్టి ఆ చట్టంలోని షెడ్యూల్ 1 కింద 29 అంశాలు ఉన్నాయంటుంది ఇక్కడ. అనగా రాజ్యాంగంలో 11వ షెడ్యూల్లో తెలుపబడిన వాటిని కూడా నిర్వర్తింపజేయవలసి ఉన్నది. ఈ రాజ్యాంగంలో 11వ షెడ్యూల్లో తెలుపవలసిన వాటిని నిర్వర్తించవలసి మనం వచ్చే వీడియోలో ఇది కూడా మనం తెలుసుకున్నాం. ఈ రాజ్యాంగంలోని 11వ షెడ్యూల్లో తెలుపబడిన అంశాలు అంటున్నాను, అవి ఏమున్నాయనేది కూడా మనం వచ్చే వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఇక చూసినట్లయితే మనకు గ్రామ పంచాయతీ విధుల గురించి కొన్ని విధుల గురించి మనం తెలుసుకున్నాం. ఆవశ్యక విధుల గురించి ఈ గ్రామ పంచాయతీ నిర్వహించాల్సిన ఇతర విధులు కూడా ఉన్నాయి. మరి వాటిని కూడా మనం నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.